తృప్తి పెద్ద కథ. రచన శ్రీపతి లలిత. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. అమ్మ గుమ్మంలో నిలబడ్డ ఆదిత్యాన్ని చూసి కళ్ళ నుంచి నీళ్లు కారాయి సుభద్రకు. ఎలా ఉండే పిల్లాడు ఎలా అయిపోయాడు అనుకుంటూ ఆది రానాన్న అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చింది. నాన్న ఏమన్నా అంటారేమో అంటూ చూస్తున్న ఆదిత్యకి లోపల దిగులుగా చూస్తూ ఉన్న రాజారాం కనిపించాడు. ఐఎమ్ సారీ నాన్న, మిమ్మల్ని నిరాశపరిచాను కళ్ళ నీళ్లతో అంటున్న కొడుకుతో ఆది నీకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు నాన్న అంటూ హత్తుకున్నాడు రాజారాం ఆదిత్యని. అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి వచ్చినందుకు తల్లి తండ్రి ఏమంటారో అంటూ భయపడుతూ వచ్చిన ఆదిత్యకి ధైర్యం వచ్చింది. అమ్మ ఆకలి దంచేస్తోంది, సరిగ్గా భోంచేసి వారమైంది, ఏం చేసావు వంట అంటూ భోజనాల బల్ల మీద చూశాడు. అన్నీ నీకిష్టమైనవే అని తల్లి అంటూ ఉంటే ఒక్కో గిన్నె మూత తీసి వావ్ వంకాయ కూర, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి, నేను స్నానం తర్వాత చేస్తాను, అన్నం పెట్టేయి అని చేయి కడుక్కొని కూర్చున్నాడు. ఆదిత్య తినే పద్ధతి చూసి సుభద్ర రాజారాంలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తిని వారం కాదు సంవత్సరమైనట్లు, తిండికి ముఖం వాచినట్లు, మాట పరుకు లేకుండా తింటూ ఉంటే బాధగా అనిపించింది. ముగ్గురికి వండిన వంటంతా తనే తినేసి అమ్మా అంతా నేనే తిన్నట్లున్నాను, మళ్ళీ వండుకో అంటూ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి తండ్రిని హత్తుకొని నేను పడుకుంటున్నాను, లేపకండి, సరైన నిద్రపోయి ఎన్ని రోజులైందో అంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు. ఆదిత్య లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాక సుభద్ర దుఃఖం ఆపుకోలేకపోయింది. ఊరుకో భద్ర, వచ్చేశాడుగా, ఇంకా వాడి సంగతి మనం చూసుకుందాం అంటూ ఓదార్చాడు. కానీ అతనికి కంటి నుంచి నీరు కారుతూనే ఉంది. ఆదిత్య వీళ్ళకి ఒక్కగానొక కొడుకు, 10వ క్లాస్, ఇంటర్లో స్టేట్ ఫస్ట్, ఐఐటీలో మొదటి ర్యాంక్, క్యాంపస్లోనే అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు దాదాపు రూపాయల్లో సంవత్సరానికి 2 కోట్ల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. అన్ని పేపర్లలోనూ ఆదిత్య ఫోటోలే. చిన్నప్పటి నుంచి తన అంతట తనే చదువు మీద శ్రద్ధతో బాగా చదివేవాడు. అమ్మా నాన్న చదువు తప్ప వేరే లోకం లేదు. పెద్దగా స్నేహితులు లేరు. సుభద్ర కానీ రాజారాం కానీ పెద్దగా స్నేహితులతో ఆడుకోమని తిరగమని ప్రోత్సహించింది లేదు. చదువుకోమని వెనుకపడాల్సి రాకపోయినా సినిమాలకు కానీ బంధువుల ఇళ్ళలో పెళ్లి పేరంటాలకు కానీ తీసుకెళ్లకుండా చదువు తప్ప వేరే లోకం లేకుండానే పెంచారు. ఎవరైనా పిల్లలు దగ్గరికి వద్దామని ప్రయత్నించినా వాళ్ళు అల్లరి పిల్లలు, పెద్ద చదవరు అంటూ దూరం పెట్టేవారు. తాము ఇంట్లో టీవీ చూసినా సినిమాకు వెళ్ళినా ఆదికి ఇబ్బంది అని వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అమెరికా వెళ్ళిన కొత్తలో వారానికి 2-3 సార్లు ఫోన్ చేసి తల్లిదండ్రులతో బాగా కబుర్లు చెప్పేవాడు. జీతంలో తన ఖర్చులకు ఉంచుకొని అంతా తండ్రికే పంపేవాడు. రాజారాం కూడా ఆ డబ్బులతో మంచి విల్లా, 2-3 స్థలాలు కొన్నాడు. వికారాబాద్ వైపు ఫామ్ హౌస్ కోసం 2 ఎకరాల స్థలం కొని అందులో ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు, పనివాళ్ల కోసం ఒక చిన్న ఇల్లు కట్టించి ఆ స్థలంలో మామిడి, జామ, కొబ్బరి చెట్లు కొన్ని వేయించాడు. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లలో 2 సార్లు వచ్చి ఒక 2 రోజులు ఉండి వెళ్ళాడు ఆదిత్య. అది కూడా ఆఫీస్ పని మీదే. రాను ఫోన్లు తగ్గాయి. చేసినా కూడా ఎలా ఉన్నారు అని అడిగి పెట్టేసేవాడు. ఒకసారి వీడియో కాల్లో చూసి సుభద్ర అడిగింది, అలా ఉన్నావేమిటి ఆది, సరిగ్గా తింటున్నావా, నీ ముఖం చూస్తే చాలా అలసటగా ఉంది అంది. నాకేమిటో జీవితంలో ఆనందం, తృప్తి ఉండడం లేదమ్మా అన్నాడు ఆది. ఇంకోసారి ఎందుకమ్మా నన్ను చూస్తే అందరూ దూరంగా వెళ్తారు, నాతో ఎవరూ కలవరు అడిగాడు తల్లిని. నువ్వు మంచి చదువు ఉద్యోగం కదా, వాళ్ళందరూ ఏదో సామాన్యమైన వాళ్ళు, నువ్వు పెద్ద బాధపడనక్కర్లేదు, నీ లెవెల్ వాళ్ళతో కలువు సలహా చెప్పింది సుభద్ర. నా లెవెల్ వాళ్ళంతా పెద్దవాళ్ళు, వాళ్ళు నన్ను చూస్తూనే చికాకు పడతారు కోపంగా అంటూ ఫోన్ పెట్టేశాడు. రాజారాంతో కూడా మధ్యలో ఒకసారి నేను ఉద్యోగం మానేస్తానన్నా, నాకిక్కడ చాలా ఒత్తిడిగా ఉంది అంటే ఆయన కోపడ్డాడు. తర్వాత వారమైనా ఆదిత్య ఫోన్ చేయలేదు. వీళ్ళు చేసినా ఎత్తలేదు. ఇద్దరూ భయపడ్డారు. ఇంకో రోజు సుభద్ర ఆపకుండా ఫోన్ చేస్తే నాకు చచ్చిపోవాలని ఉందమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు.
సుభద్రకి గుండె ఆగినంత పనైంది. రాజారాం కూడా ఆదిత్య మాట్లాడింది విని హతాశుడయ్యాడు. భద్ర, వాణ్ణి వచ్చేయమని చెప్పు అన్నాడు. అవునండి, నాకు అలానే ఉంది. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, పిల్లాడు దక్కితే చాలు అంది భద్ర. ఆదిత్య, నువ్వు సంతోషంగా ఉండడం మాకు కావాలి, నీ సంపాదన కాదు. మేము ఏమీ అనం, నువ్వు ఇంటికి వచ్చేయి అంటూ వీడియో మెసేజ్ పెట్టింది. అంతే, వెంటనే జాబ్ రిజైన్ చేశాను అని మెసేజ్ పెట్టాడు. నెల తిరిగేలోగా ఇండియాకు వచ్చాడు. తిని పడుకున్నవాడు దాదాపు 10 గంటలు నిద్రపోయాడు. నిద్ర లేచాక టీ తాగుతూ చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, నాన్న, మీ ఇద్దరికీ నేనెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో తెలియదు కదా. చిన్నప్పటి నుండి నేను చదువు మీదే దృష్టి పెట్టాను. ఆటలు లేవు, స్నేహితులు లేరు. మీరు చదువు తప్ప నాకు వేరే లోకం లేదు. ఉద్యోగంలో చేరాక నేను నా వయసు వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళు దూరంగా వెళ్ళేవారు. ఒకరిద్దరు మాట్లాడదామని ప్రయత్నించినా నా వయసు వారికి తెలిసిన సినిమాలు, పాటలు, ఆటలు ఏవి నాకు తెలియవు. నాకు ఉద్యోగం తప్ప వేరే లోకం లేదు. ఎప్పుడు దాంట్లోనే మునిగి ఉండేవాడిని. ఈ మధ్య కంపెనీలో కొంతమందికి ఉద్యోగాలు పోయాయి. దాంతో నేను ఏ తప్పు చేస్తే నా ఉద్యోగం పోతుందో, అప్పుడు నా సంగతి ఏమిటి? అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, మీరు బాధపడతారు. ఇదే నా ఆలోచన. దాంతో నాకు చాలా డిప్రెషన్ వచ్చింది. నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చాయి. అప్పుడే నేను సైకియాట్రిస్ట్ని కలిశాను. ఆయన సలహా మీద నేను ఉద్యోగం మానేసి నాకు సంతోషంగా ఉండే విషయాల మీద దృష్టి పెట్టదలుచుకున్నాను. ముందు కొన్ని రోజుల పాటు అన్ని ప్రదేశాలు తిరుగుదామనుకుంటున్నాను. మీరు కూడా నా చదువు కోసం ఎక్కడికి వెళ్లకుండా నాతోనే ఉన్నారు. అమ్మా, ఇప్పుడు మనం ముగ్గురం అలా కొంచెం తిరిగి వద్దాం. దగ్గరలో మన బంధువులు ఉంటే వాళ్ళని కలుద్దాం అన్నాడు ఆది. అలాగే వెళ్దాం. నువ్వు క్షేమంగా వస్తే దుర్గమ్మకి పూజ చేయిస్తా అని మొక్కున్నా. నాన్న, అక్క, జయ అత్తయ్య వాళ్ళు విజయవాడలోనే ఉంటారు. పక్కనే గుంటూరులో మా అన్నయ్య వాళ్ళు ఉంటారు. అందరూ వాళ్ళ ఇంటికి రమ్మని అడిగి అడిగి విసిగిపోయారు. అందరినీ చూసి వద్దాం సంతోషంగా అంది సుభద్ర. 2 రోజుల తర్వాత కారులో విజయవాడ బయలుదేరారు ముగ్గురు. అక్కడ హోటల్లో రూమ్ తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని సాయంత్రం రాజారాం వాళ్ళ అక్క ఇంటికి బయలుదేరారు. ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు నాన్న? అత్తయ్య వాళ్ళ పిల్లలు వేరే ఊళ్ళో ఉంటారు కదా అన్నాడు ఆది. అవును, ఈ ఇల్లు మా బావగారి నాన్న కట్టించిన ఇల్లు. ఇది వదిలిపెట్టడం ఇష్టం లేక మా అక్క, బావగారు, వాళ్ళ తమ్ముడు కుటుంబం ఇక్కడే ఉంటారు. మా బావగారు రిటైర్ అయ్యారు, కానీ వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఏదో ప్రైవేట్ ఉద్యోగం. వాళ్ళకి ఆలస్యంగా పుట్టాడు అబ్బాయి. ఆ పిల్లాడిది ఇప్పుడు డిగ్రీ అయిపోయిందనుకుంటా అన్నాడు రాజారాం. అమ్మ, ఇక్కడ మంచి బట్టల షాపులు ఉన్నాయి. అత్తయ్య వాళ్ళకి బట్టలు కొని పళ్ళు, స్వీట్స్ తీసుకువెళ్దాం అన్నాడు ఆది. ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టుకుంది భద్ర. దారిలో షాపుల దగ్గర ఆపి అన్నీ తీసుకున్నారు. కారు గుమ్మ ముందు ఆగాక ఆ శబ్దానికి రాజారాం బావుగారు నారాయణ బయటికి వచ్చాడు. వీళ్ళ రాక ఏమాత్రం ఊహించని ఆయనకి 1 నిమిషం అర్థం కాలేదు. జయ, ప్రళయం వస్తోంది, జాగ్రత్త, చూడు మన ఇంటికి ఎవరొచ్చారో అంటూ రండి రండి ఏదో దారితెప్పు వచ్చారు అమెరికా దొరవారు మన ఇంటికి. నారాయణ మాటలకి నవ్వుతూ రాజారాం, అనండి బావా, మీరు కాక ఇంకెవరికి ఆ అధికారం ఉంది అంటూ లోపలికి వెళ్ళగానే జయ సంతోషంగా బయటికి వచ్చింది. రాజా, ఇన్నాళ్ళకు వచ్చారు. ఏదో పెళ్ళి పేరటాలు తప్ప ఉత్తప్పుడు రానే రారు. ఏమిటి విశేషం అంటూ పలకరించింది. ముందు కొద్దిగా బెట్టుగా మాట్లాడినా నారాయణ కూడా చక్కగా మాట్లాడాడు. ఆదిత్య ఉద్యోగం మానేసి వచ్చాడు అని తెలిసాక, అదేమిటి అది, మేము అందరికీ నీ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటాం, ఎందుకలా మానేశావు అని కంగారు పడ్డాడు. ఏం కాదు మావయ్య గారు, కొన్ని రోజులు రిలాక్స్ అయి మళ్ళీ చేస్తాను అన్నాడు ఆది. ఆది తెచ్చిన బట్టలు చూసి మురిసిపోయారు ఇద్దరు. వాళ్ళ తమ్ముణ్ణి, మరదల్ని పిలిచి చూపించారు నారాయణ గారు. వాళ్ళకి తెచ్చిన స్వీట్స్ కొన్ని, పళ్ళు కొన్ని ఇచ్చింది సుభద్ర. మాటల్లో వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందని, అమెరికాలో చాలా మంచి కాలేజీ అయిన MITలో MS సీట్ వచ్చిందని, అక్కడ స్కాలర్షిప్ వచ్చినా పైకస్తులు పెట్టుకోవడం కష్టమని సీటు వదిలేస్తామని చెప్పారు వాళ్ళు. ఆదిత్య వెంటనే, మామయ్య గారు, మీ అబ్బాయి ఉంటే పిలుస్తారా అని అడిగాడు నారాయణ గారి తమ్ముణ్ణి. తప్పకుండా అంటూ ఆయన వాళ్ళ అబ్బాయి రాహుల్ని పిలిచారు. ఆదిత్య కొంచెంసేపు ఆ అబ్బాయితో మాట్లాడి వెంటనే తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడి అప్పుడు వీళ్ళందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు. మామయ్య గారు,
రాహుల్కి వచ్చిన అవకాశం చాలా అరుదుగా వస్తుంది. డబ్బులు లేవు అనే అవకాశం వదలకూడదు. అతను అమెరికా వెళ్ళడానికి, అక్కడ ఉండి చదువుకోవడానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను. అదే ఊళ్ళో మా ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా ఏదైనా సాయం కావాలంటే చేస్తాడు. నేను ఇదంతా రాహుల్కి అప్పుగా ఇస్తున్నాను. అతను ఉద్యోగంలో చేరాక నా అప్పు తీరుస్తాడు. దీంతో మీకెవరికి ఏ సంబంధం లేదు. అంతే కదా రాహుల్ అన్నాడు రాహుల్ వైపు చూసి. థ్యాంక్స్ అన్నా, కళ్ళ నీళ్లు ఆపుకుంటూ ఆదిత్య చేయి పట్టుకుని ఊపుతూ అన్నాడు రాహుల్. ఇంకా ఉంది తృప్తి పెద్ద కథ చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.